అచ్చం గుళ్ళో పెట్టే ప్రసాదంలాగా ఉండే ఈ దద్దోజనం చాలా టేస్ట్‌గా ఉంటదండి. ఈ సమ్మర్‌లో చల్లగా బాడీకి కూలింగ్ ఇచ్చే ఈ దద్దోజనం ఎలా చేసుకోవాలో ఇప్పుడైతే చూసేయండి. ముందుగా పాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ అయితే వేసుకోండి. అది కొంచెం మరిగిన తర్వాత అందులోకి ఒక స్పూన్ ఆవాలైతే వేసుకోండి. అది వేగిన తర్వాత కొంచెం జీలకర్ర అయితే వేసుకోండి. అది వేగిన తర్వాత కొంచెం మినపప్పు అయితే వేసుకోండి. అన్నీ ఒక్కొక్క స్పూన్ అయితే వేసుకోండి. తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి, మిరియాలు కంపల్సరీ అండి. మిరియాలు, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు ఇవన్నీ కూడా వేసేసుకోండి. అన్నీ బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఈలోపు అన్నం అయితే మాత్రం కొంచెం మెత్తగానే వండుకోండి. ఎందుకంటే దద్దోజనం కొంచెం మెత్తగా ఉంటేనే బావుంటది మెతుకులా కన్నా. ఇంకా పోపు ఫ్రై అయిన తర్వాత ఇలాగ గిన్నెలోకైతే కొంచెం అన్నం అయితే తీసుకోండి. ఇంకా వీడియో చూస్తే ఎవరైనా లైక్ ఇవ్వకపోతే ఒక లైక్ అయితే ఇవ్వండి. అలాగే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా అన్నం ఎంత మెత్తగా ఉందో. ఇంకా కావాలంటే కొంచెం మెదపండి. అలా అయితే తినేటప్పుడు చాలా స్మూత్‌గా అయితే ఉంటదండి. చాలా బావుంటది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇలా అంతా మెదుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెం మరిగించిన పాలైతే వేసుకోండి. నేనైతే ఒక హాఫ్ లీటర్ అయితే వేసుకుంటున్నాను. మనం దీన్ని ఏదైనా జర్నీలోని చాలా చక్కగా తీసుకెళ్ళిపోవచ్చు. చాలా బావుంటదండి మరుసటి రోజుకి. అర లీటర్ పాలు వేసిన తర్వాత ఒక 1 గ్లాస్ వరకు పెరుగైతే వేసుకోండి. మనకి మార్నింగ్‌కి ఈ పెరుగు, ఆ పాలు కలిసి ఇంకా చిక్కగా అయితే తయారవుతది. చాలా బావుంటదండి. దద్దోజనం అనేది ఇలాగా పాలు, పెరుగు కాంబినేషన్‌లో చేసుకుంటేనే మంచి టేస్ట్ అయితే ఉంటది. చూసారు కదా పెరుగంతా వేసేసుకుంటున్నాను. తర్వాత అంతా బాగా కలిసేలాగైతే చక్కగా కలిపేసుకోండి. ఈ ప్రాసెస్ అంతా అన్నం చల్లారిన తర్వాతే చెయ్యాలండి. పాలైతే వేసిన తర్వాత కొంచెం సేపు పక్కన పెట్టండి. పెట్టిన తర్వాతే ఈ పెరుగైతే వెయ్యాలి ఆ పాలన్నంలోని. చూసారు కదా అంతా చక్కగా అయితే కలిపేసుకుంటున్నాను. నేనైతే సాల్ట్ అయితే వేసుకోవట్లేదండి. మరుసటి రోజు జర్నీకి తీసుకెళ్ళాలి అన్నప్పుడు సాల్ట్ అయితే వేసుకోకండి. మీకు అప్పటికప్పుడు కావాలంటే వేసుకోండి. ఇంకా ఇందులోని మనం పోపైతే పెట్టాం కదా! ఈ పోపైతే అందులో కలిపేసుకోండి. ఇంకంతా కలిపేసుకున్న తర్వాత టేస్ట్ చేస్తే చాలా యమ్మీగా ఉంటది. సమ్మర్‌లోని ఇలాంటి దద్దోజనం ఒక కప్పు తిన్నా చాలండి. ప్రాణానికి హాయిగా ఉంటది కదా! మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో పెట్టండి. అలాగే మన ఛానల్‌లోని చాలా రకాల రెసిపీస్ అయితే ఉంటాయి. అవన్నీ చూసి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వంటలతో అయితే మీ ముందుకైతే వస్తాను. వీడియో ఇంతవరకు చూసినందుకు చాలా థాంక్స్ అండి. చూసారు కదా ఫైనల్‌గా నోరూరించే దద్దోజనం రెడీ అయిపోయింది. మీరు ట్రై చేయండి.